అప్పుల్లో కూరుకుపోతాం అన్నమాట. చాలా మంది చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అందుకనే దేవుని సన్నిధిలో అడుగుదాం, ప్రభువా నా జీతాన్ని మీరు ఆశీర్వదించండి. చిల్లు సంచిలో వేసినటువంటి డబ్బుల్లాగా నా యొక్క జీతమంతా కూడా అయిపోతుంది ప్రభా. అలా కాకుండా నాకొచ్చేటటువంటి జీతాన్ని మీరు ఆశీర్వదించండి. 30 60 100 ఆశీర్వదించండి ప్రభా అని నువ్వు గనక దేవుని సన్నిధిలో అడిగితే దేవుడు చాలా ఆశీర్వదిస్తాడండి. చాలా మందికి ఒక నెలలో అనవసరమైనటువంటి హాస్పిటల్స్ ఖర్చులొస్తాయి. అనవసరమైనటువంటి మరి రకరకాల అనుకోకోకుండా అనేకమైనటువంటి ఖర్చులతో ఉన్నటువంటి అమౌంట్ కూడా అయిపోతా ఉంటది. దేవుని సన్నిధిలో అడుగుదాం, ప్రభా నా జీవితంలో నా సంపాదన మీరు 30 60 ఆశీర్వదించండి. నా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆరోగ్యము దయచేయండి ప్రభా అని మీరు